బాప్తిసం పొందేటువంటి వ్యక్తులు పొందగలిగేటువంటి మేలుల గురించి గ్రంథం ఏం తెలియచేస్తుంది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క అనాది సంకల్పాన్ని అనుసరించిన మనుషులు తమ నోటితో ఒప్పుకొనటము, హృదయంలో విశ్వసించటము చేసిన వారు సంఘంలోనికి చేర్చబడతారు బాప్తిసం చేత. బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు ఏమి పొందుతారని, వారు కలిగినటువంటి మేలేమని భావించాలి. దేవుని యొక్క గ్రంథంలో ఎలాగున రక్షించబడినటువంటి వారికి కలిగినటువంటి మేలులు మనము ఊహించినటువంటి రూపంలో వెల్లడి చేయబడ్డాయి. దాన్ని గుర్తించారు కాబట్టి ఈ కుటుంబం ఈ రోజున మనలందరినీ సమావేశపరిచింది. క్యాజువల్గా తీసుకోలేదు వాళ్ళు బాప్తిసం అనేటువంటి విషయాన్ని. అవును కదా, ఇలాగున రక్షించబడినటువంటి కుటుంబంలో ఒక అద్భుతమైనటువంటి వేడుక జరుగుతున్నటువంటి సమయం ఇది. ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమము అని అడుగుతారు సహజంగా. మా ఇంట్లో ప్రార్థన అండి అని పిలవగానే ఈ ఇంటిలో ఏం జరిగిందని, లేదంటే ఏదైనా ఏం సందర్భంలో ఈ కూడిక జరుగుతుంది అని సహజంగా అడుగుతారు. ఒకవేళ మీరు అడిగినట్లయితే ఇక్కడ ఈ కుటుంబానికి జరిగిన మేలేంటి అని అడిగితే మన కళ్ళెదుటిగా కనిపిస్తున్నటువంటి సాక్ష్యం అయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి సంగతులు కనబడతా ఉన్నాయి. కాబట్టి బాప్తిసం పొందినటువంటి దానిని బట్టి ఎంత ఖర్చు పెట్టి బంధుమిత్రులను పిలిపించి మన తోటి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎంత సంతోషంగా ఈ కార్యక్రమం జరిగించటం వలన అంత అవసరమా? వారు ఏం పొందుకున్నారని ఈ కార్యక్రమాన్ని ఇలాగను చేస్తున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి వ్యక్తులకు కలిగిన మేలేంటి? గ్రంథంలో ఎలాగను రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినటువంటి వారికి కలిగే మొట్టమొదటి మేలు ఏంటంటే పాప క్షమాపణ. మనుషుడు చేసినటువంటి తప్పిదాలకు దేవుడు క్షమాభిక్ష అనుగ్రహించడం అనేది బాప్తిసం నందు జరుగుతుంది. పాప క్షమాపణ యొక్క విలువేంటో గుర్తించినటువంటి వారు ఇలాగా స్పందించడం అనేది జరుగుతుంది. పాప క్షమాపణ అంత విలువైనదని ఆలోచన చేసినప్పుడు, అవును, పాప క్షమాపణ అనేది వెలకట్టి పాపములు క్షమించబడటానికి దేవుని ఎదుట కనపరచగలిగేది, చెల్లించగలిగేది ఏమీ లేదు. పాపం చేసినటువంటి వారిని దేవుడు ఒక రోజున ఏం చేసుకుంటూ వచ్చేవాడంటే తన న్యాయ విధిని బట్టి శిక్షించుకుంటూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పాపము చేసినటువంటి దానికి దేవుని యొక్క ప్రతిస్పందన ఎలాగుంటుందో, పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి భాగం ఉంది గ్రంథంలో. ఎవరి ఆజ్ఞ? దేవుడు ఏదైతే ఆదేశించాడో, కోరుకున్నాడో అటువంటి ఆజ్ఞను మనుషుడు దాటటము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సరిహద్దును దాటిపోవటం, ఉల్లంఘించటము, దానిని ఏమన్నాడంటే ఆజ్ఞ అతిక్రమమైంది, క్రాస్ అవుట్ అయిపోయింది అన్నమాట. దేవుడు ఆశించిన దాన్ని మనుషుడు దాటి వెళితే, విసర్జిస్తే, ఉల్లంఘిస్తే అది పాపము కింద పరిగణించిన వాడై దేవుడు మనుషులతో ఎలాగని వ్యవహరించేవాడంటే ఏ తప్పిదమునకైనా న్యాయమైన ప్రతిదండన వేసేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
2వ వచనం నుంచి మనం చదివితే రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా దేవుడు ఎలాగను చూస్తాడు అవిధేయత? దేవుడు ఎలాగను పరిగణ చేస్తాడు అతిక్రమము? న్యాయమైనటువంటి ప్రతిఫలము. దేవుడు ఏదన్నా చెప్పాడంటే మనుషుడు దాన్ని ఆచరించాలే కానీ దాన్ని అతిక్రమించినప్పుడు పాపం విషయంలో దేవుడు అస్సలు రాజీపడు. ఒక రోజున దేవుని యొక్క చట్టం ఎలాగునుంది, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి తీసుకెళ్లేటప్పుడు వారితో చేసినటువంటి నిబంధనలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో ధర్మశాస్త్రం అనే నిబంధనలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని చేసుకో. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీ పని చేయకూడదు, నీ కుమారుడు పని చేయకూడదు, నీ కుమార్తె పని చేయకూడదు, నీ దాసుడు పని చేయకూడదు, నీ దాసి పని చేయకూడదు. కాబట్టి ఏది పని చేయకూడదు. నువ్వు, నీ బిడ్డ, నీ దాసులు, నీ ఇంట్లో ఉన్నటువంటి పశువులు కూడా, పరదేశి అయినటువంటి వారు కూడా ఏ పని చేయకూడదని విశ్రాంతి దినాన్ని ఆచరించాలని కోరుకుంటే మనబొట్టుడు అనుకోవాలిక. ఆ దేవుడు ఇది కూడా పట్టించుకుంటాడా అని అనుకున్నాడేమో. ఒక మనుషుడు ఏం చేశాడంటే చక్కగా తీరగ్గా చూసుకొని కట్టెలేరుకోవడానికి పోయాడంట. దాంట్లో మానవతా దృక్పథంతో చూస్తే పెద్ద తప్పిదముగా కనిపించుతుంది. నేరం చేసినటువంటి వాడిగా కనిపించడు. కట్టెలేరుకోవడానికి పోయాడు. ఏముంది దాంట్లో? దుర్మార్గతలు జరిగించడానికి పోయినట్లయితే అది కన్సిడర్ చేయాల్సినటువంటి విషయంగా ఉంటుంది. ఎదుటివానికి కీడు చేయటానికి వెళ్ళినటువంటి విషయం అయితే అది నేరంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ మనుషుడేమో కట్టెలేరుకోవడానికి పోయాడంట. ఏమి చేయటానికి కట్టెలేరుకొచ్చుకోవడానికి పోయాడు. అది విశ్రాంతి దినం. దేవుడు ఏం కోరాడు? విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించాలా, ఏ పని చేయకూడదని కోరాడు. సాహసించిపోయాడా? తెలియదు. అయినా దేవుడు ఈ విషయానికి కూడా పట్టించుకుంటాడా అనేటువంటి ఒక భావనతో వెళ్ళాడా? అది తెలియదు. కట్టెలేరుకోవడానికి మాత్రం వెళ్ళాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో కట్టెలు వేరుకోవటానికి వెళ్ళినటువంటి మనుషుడుకు ఆజ్ఞ అతిక్రమించబడింది అని దేవుడు పరిగణించిన వాడై ఒకే ఒక మారు అన్నాడు, ఫస్ట్ టైం కాబట్టి నేను వదిలేస్తున్నా. మాట్లాడాల దేవుడు. కట్టెలేరుకున్న వాడిని తీసుకురండి, రాళ్ళతో కొట్టి చంపేయండి అని అన్నాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనంలాగా రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలేరుట చూసిరి. వారు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలననేది అది విశదపరచబడలేదు గనుక కొంచెం అప్పటికి ఇంకేం చెప్పలా. విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన వాడికి దేవుడు ఏ శిక్ష విధించాలని చెప్తున్నాడు అది ఇంకా బయలుపరచబడలేదు కాబట్టి కొంచెం కావల్లో ఉంచబడు. ఏం శిక్ష? స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేసి వదిలిపెట్టండి, ఎలేస్తామని భయపెట్టండి. లేకపోతే ఒక వారం రోజులు వానికి మన్నా ఏమి అది ఇది ఏమి ఉండదు, నీకు కొద్దిగా వాని ఆకలితో మార్చేయండి. ఈ శిక్ష అయితే భలేగా ఉండేదే. విధించబడినటువంటి శిక్ష లాంటిది. చదువుతాం భాగంలో కింద 36వ వచనంలో, తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్షను అందవాలను.
సర్వ సమాజము పాలెము వెలుపల వాని రాళ్లతో కొట్టి చంపాలి. ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయత న్యాయమైనటువంటి ప్రతిఫలం పొందుకుంటూ వస్తూనే ఉంది ఇప్పటి వరకు చరిత్రలో. ప్రభువైన యేసు లోకమునకు వచ్చి తన ప్రాణమును కలువరి శిలువలో పెట్టక మునుపు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలో ఏదైనా అతిక్రమము జరిగినట్లయితే దేవుడు తన చిత్తానుకూలంగా ఏ తప్పిదానికి ఏ శిక్ష విధించాలో దాన్ని విధించుకుంటూ వస్తూనే ఉన్నాడు. క్షమాభిక్ష పెట్టే వాటికి క్షమాభిక్ష పెడుతున్నాడు. ఖచ్చితంగా ఇది శిక్షించబడినవలసినటువంటి పాపం అనుకున్న స్థలంలో దాన్ని పాపాన్ని శిక్షించడం మొదలు పెడుతున్నాడు. కాబట్టి పాపం చేసినటువంటి మనుషుడి ఎదుట దేవునికి నరునికి మధ్యవర్తిగా మరొకడు వచ్చి రికమెండేషన్ చేస్తానంటే కుదరదు. పాపం చేసినటువంటి మనుషుడికి మనుషుని యొక్క రికమెండేషన్ పనిచేయదు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మానవ యొక్క రికమెండేషన్తో మనుషుని యొక్క అవిధేయత, అతిక్రమము దేవుడు క్షమించడానికి ఇష్టపడాల. ఆ రోజుల్లో కొండ మీద తడువు చేస్తున్నాడంట మోషే. కిందకు వచ్చి చూసేసరికి మంచి ఒక విగ్రహం చేసేసారు పోత పోసి. వెండి బంగారాలు, చెవులుకున్నటువంటివి, మెడకున్నటువంటి బంగారు ఆభరణాలు తీసుకొచ్చి అహరోను చేతికి అప్పగించేసరికి వాటన్నిటినీ పొగరతో పోసి ఒక దూడను చేసి సర్వ సమాజం ఎదుట నిలబెట్టి దాని ఎదుట సాగిలు పట్టము, పాటలు పాడటము, తింటము, తాగటము ఆ దూడ ఎదుట చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏ మనుషులైతే ఈ పాపముతో పాలిపుచ్చుకున్నారో క్షమించక ప్రతి వాడును కత్తి తీసుకోండి తోటివాని కోసం అన్నాడు. 32వ అధ్యాయంలో, నిర్గమకాండము 32వ అధ్యాయంలో సంగతులు మనం చదువుదాం. 32వ అధ్యాయంలో 27వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుముకు కట్టుకొని పాలెములో ద్వారము వద్ద ద్వారము నుండి ద్వారమునకు వెలుచుండి ప్రతి వాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చెలికత్తెని, ప్రతి వాడు తన పొరుగువాడిని చంపవలెను. పోతపోశారు. దాని ఎదుట నాట్యమాటం మొదలుపెట్టారు. ఉపేక్షించల దేవుడు. కాబట్టి పాపం చేసినటువంటి మనుషులకు ఏ శిక్ష విధించుకుంటూ వస్తున్నాడు? భూమి మీద లేకుండా చేస్తున్నాడు. మానవ అవిధేయతను బట్టి దేవుడు న్యాయంగా శిక్షించుకుంటూ వస్తున్నటువంటి దేవుడు, మనుషుడు పాపం చేస్తే ఆ పాపానికి పరిహారంగా చెల్లించడానికి నువ్వు ఏం తీసుకొచ్చినా తీసుకోడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మనుషుడు ఇలాగను మాట్లాడతాడు, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను నేను దర్శింతును. ఈ క్రమంలో తను మాట్లాడుతున్నటువంటి మాటల్లో వేల కొలది దూడలను తీసుకొచ్చి ఆయన దర్శింతునా, అవి తీసుకుని వస్తే దర్శనం జరగదు, క్షమాపణ కలగదు. లేకపోతే వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలాన్ని తీసుకొచ్చి మనుషుడు తాను చేసినటువంటి అతిక్రమానికి ప్రతిగా ఇది తీసుకొని క్షమించండి అని అడిగేది మానవ తరపు నుంచి దేవుడు స్వీకరించేది ఏదీ లేదు. వేలాది కొలది దూడలను తీసుకొచ్చినా క్షమాపణ అనుగ్రహించేవాడు కాదంట. పాపమునకు దేవుని యొక్క వైఖరి ఎలాగుంటుందో గ్రంథంలో తేటగా కనపరచబడుతుంది. పాపం చేశాను అనుకో, నేను ఏదన్నా దేవుని సమ్ముఖానికి తీసుకెళ్ళి నా పాపాన్ని తొలగించుకోవాలనేటువంటి వస్తువు ఏదన్నా కనబడుతుందా అని చూస్తే ఈ లోకమందు కొనగలిగేది, పాపమును తొలగించగలిగేటువంటి వస్తువు మరి ఏదీ లేదు. జంతువులు తీసుకుని వెళ్తా, దూడలు తీసుకుని వెళ్తా, పాప క్షమాపణ కొరకు కుదరదు. వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలాన్ని తీసుకుని వస్తా, కుదరదు. గర్భాన పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుని తీసుకుని వస్తా, పాపమునకు క్షమాపణకు ప్రతిగా స్వీకరించడానికి ఏమీ అంగీకరించడు దేవుడు. సమస్య అంటే ఈ మనుషుడు ఎందుకు ఇవన్నీ తీసుకురావాలనుకుంటున్నాడు? ఒకసారి చదువుతాం గ్రంథంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే మనం చాలా స్పీడ్గా వెళ్ళవలసిన వారమై ఉంటామండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును,
ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేదును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయున. వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకొని వస్తే దేవుడు సంతోషపడతాడా? ఎందుకు ఈ భావనతో మాట్లాడుతున్నాడు వ్యక్తి? ఏదో పొట్టేలు తీసుకొని రావాలని కోరుకుంటున్నాడంట, వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకొని రావాలని కోరుకుంటున్నాడంట. కారణం ఏమంటే తన పాపమునకు పరిహారం చెల్లించుకోవాలనేటువంటి భావన. 8వ వచనం 7వ వచనంలో, వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయున, నా అతిక్రమమునకై. దేనికై ఇదంతా? అతిక్రమమునకై. హెబ్రీ 2:2 ఏం మాట్లాడు? ప్రతి అతిక్రమము న్యాయమైన ప్రతిదండన, న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అతిక్రమం జరిగింది, పాపం చేశాము, ఇది క్షమించమని దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఈ పాపము దేన్ని తీసుకొస్తే క్షమిస్తాడు? నువ్వు ఏదైనా తీసుకురా. ఒకవేళ ఒక 10 తులాలు బంగారం తీసుకొస్తే పాప క్షమాపణ దొరికేది అలాంటి అవకాశం ఉంటే ఎంత వేదన చెందాల్సిన అవసరంలా, శ్రమలు అనుభవించాల్సిన అవసరంలా. జీవితంలో ఎలాగోలాగ 10 తులాలు బంగారం సంపాదించుకొని దేవుని సమ్ముఖానికి తీసుకెళ్ళిపోతే ఆ మనుషుడికి ఇక విమోచన కలుగుతుంది. అలాగని క్షమించాలని కోరుకోవట్లేదు దేవుడు. కాబట్టి పాపం యొక్క తీవ్రత, కట్టలేరుకున్నటువంటి మనుషుణ్ణి, అరణ్యంలో ఆజ్ఞ అతిక్రమించేటువంటి మనుషుణ్ణి క్షమించకుండా, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలాన్ని తీసుకొస్తానన్నా సరే దేవుడు ముఖాన్ని చూపించకుండా, క్రీస్తు యేసునందు మానవ జాతికి అనుగ్రహించబడినటువంటి మహాద్భుతమైనటువంటి వరం, ఇది మీకు ఉచితం అని అన్నాడు. ఎంత ఇస్తే పాపక్షమాపణ జరుగుద్ది? ఒకవేళ ఏదైనా ఇచ్చేది ఏదన్నా ఉంటే అసలు దేవుడు ఎంత కోరతాడు? ఒకవేళ కోరినాడు అనుకో, దాన్ని ఇవ్వగలిగేవాడు ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బాప్తిస్మము పొందినటువంటి మనుషులకు కలుగుతున్నటువంటి మొట్టమొదటి మేలు ప్రయోజనం ఏంటంటే, ఈ సంతోషకరమైనటువంటి వేడుకకు కారణం ఏమంటే, నేను వెలపెట్టి నా పాపములు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే పరమ తండ్రి నా మీద మేలు చూపించి జాలి కలిగి లోకానికి ప్రభువైన యేసును పంపించాడు. ఆయన నీ కోసం మరణిస్తున్నాడు. అది అమూల్యమైన రక్తం, వెలకట్టలేనటువంటి రక్తం చిందించబడుతుంది. వెలకట్టలేని దానికి వెలకట్టలేనటువంటి రక్తాన్ని నియమించిన దేవుడు క్రీస్తు యేసునందు ఇది మీకు ఉచితం అని అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలాగా రాయబడి ఉంటుంది, చదువుదాం. కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఎంత కట్టాం? నీతిమంతులుగా తీర్చబడటానికి ఎంత కట్టామో. ఒకవేళ ఏదన్నా కట్టే అవకాశం ఉన్నట్లయితే కట్టలేరుకున్నోడు చెప్పాలి కాంట్రాక్ట్. ఎంత ఇవ్వమంటారు? సరే, జరిగింది ఏదో జరిగింది. ఏం జరిగింది? కట్టలేరుకుంటాను పోయాడు. ఇప్పుడు బ్రతుకుతో ముడిపడి ఉంది. రాళ్ళతో చంపమంటావా? లేదంటే ఇంకేదన్నా ఆప్షన్ ఏదన్నా ఉంటే ఏదన్నా కట్టాలంటే ఎంత కట్టమంటారు? ఎంత కడితే కట్టలేరుకున్న వదిలేస్తాడు? ఉండే ఒక 50 తులాల బంగారం ఎత్తి కట్టలేరుకున్న వదిలేస్తాడా? ఒకవేళ ఏదన్నా 50 తులాల బంగారమే అన్నాడు అనుకో, ఆయన దగ్గర లేకపోతే ఊరోళ్ళందరూ పోగేసి కడతారు. ఆడు బ్రతకాల. మా ఊడండి, మా ఇంటోడండి, మా ఇంటి పేరటోడండి, మా గోత్రపోడండి, ప్రతి వాడు తన బంగారం తీసుకొచ్చి వేసేసి ఆయన బ్రతికితే చాలండి. నువ్వు ఎంత పెడితే వదిలేస్తాడు పాపం చేసిన దానికి? ఈ రోజున ఎంత పెడితే వదిలేశాడు? ఈ రోజున మనుషుడు ఎంత పెడితే దేవుని ఎదుట ఎంత ఇస్తే
ఈ పాపమునకు క్షమాపణ కలుగుతుందని దేవుడు కోరుతున్నాడంటే క్రీస్తు చేసినందుకు ఉచితం. నువ్వు కట్టలేవు దాన్ని, నువ్వు నిర్ణయించలేనటువంటి వెళ్ళద్ది. కృప చూపించిన వాడే క్రీస్తు యేసు యొక్క రక్తమును పాపములకు పరిహారంగా ఉండటం కోసం దేవుడు ఉద్దేశించి దాన్ని అనుగ్రహించిన వాడై మానవ జాతికి ఎన్నటికీ తీర్చుకోలేనటువంటి ఒక రుణాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నీకు ఉచితం అని అన్నాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి కుటుంబం ఈరోజు నీ కార్యక్రమం చేస్తుంది. బాప్తిజం తీసుకుంటే ఇంత పెద్ద ప్రోగ్రామా? మనుషుడికి ఏం తెలుసు బాప్తిజం వెనకాల తను పొందినటువంటి మేలేంటో? నా జీవితంలో నా అంతట నేనగా తీర్చుకోలేనటువంటి ఒక రుణాన్ని క్రీస్తు యేసునందు నాకు తీర్చబడింది. నేను ఏం పెడితే నా ఆత్మనే పాతాల నుంచి తప్పేస్తాడు నా దేవుడు. నువ్వు ఏం పెట్టినా జరగదు. క్రీస్తు యేసునందు ఉచితంగా మేలు పొందినటువంటి మనము. అందువల్ల బాప్తిస్మం నందు ఏం జరుగుతుంది? మనుషులకు కలిగే మేలంటే నీ పాపములకు క్షమాపణ, అది ప్రత్యేకించి ఉచితంగా, సింగిల్ రూపీ పేమెంట్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా విశ్వాసాన్ని కలిగిన వారై క్రీస్తు యేసునందు మనుషులు చేర్చబడితే ఆ మనుషులకు పాప క్షమాపణ కలుగుతుంది. ఇది బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులకు పొందినటువంటి ప్రథమమైనటువంటి మేలు. రెండవది, బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులకు కలిగేటువంటి మరొక మేలు ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో నివసించటానికి ఏర్పాట్లు సిద్ధపరచబడ్డాయి. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు మానవ యొక్క జీవితాల్లో, దేహంలో, వారి హృదయాల్లో నివాసం ఉండటానికి ఉద్దేశించబడిన వాడు కాదు. క్రీస్తు యేసులోనికి ప్రవేశించేంత వరకు, బాప్తిస్మం పొందేంత వరకు, లేఖనానుసారమైనటువంటి విశ్వాసాన్ని హృదయంలో ఏర్పరచుకునేంత వరకు, సంఘంలో చేర్చబడేంత వరకు పరిశుద్ధాత్ముడికి మానవులకు సంబంధం ఉండదు. ఎప్పుడైతే మనుషుడు బాప్తిస్మం పొందుతాడో ఈ బాప్తిస్మం నందు తన హృదయంలోనికి తన యొక్క దేహమును పరిశుద్ధాత్మకు ఆలయంగా మలుస్తాడు దేవుడు. ఏంటో ఈ పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ నీలో నివసించటం అంటే నీ భావన ఏంటో నాకు తెలియదు నిజంగా. పరిశుద్ధాత్మ ఎలాంటి వాడై ఉన్నాడు? న్యాయాధిపతుల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు మహాద్భుతమైనటువంటి శక్తిమంతుడు. ఏ మనుషుని యొక్క దేహంలో తాను నివసిస్తాడో తాను అంత అద్భుతంగా పనిచేయగలిగిన వాడు. ఆనాడు పనిచేసినటువంటి విధానం వేరే, కానీ ఆనాడు పనిచేసినటువంటి విధానం అర్థమైతే ఈ రోజున నీ జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా పనిచేయగలడో అర్థమవుతుంది. ఈరోజు సోదరులు పాట పాడారు, నీ ఆత్మతో నన్ను నింపారని. ఒక రోజున అదే పరిశుద్ధాత్మ ఒకని యొక్క దేహంలోనికి, ఒకని దేహంలో నివసించిన కారణాన పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనుషుని చేత దేవుడు జరిగించినటువంటి కార్యములను బట్టి ఆనాడు అంత శక్తివంతంగా పనిచేస్తే ఈ రోజున నీ జీవితంలో ఎలా పనిచేస్తాను ఊహించగలవు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో తిమ్నాతుకు పోతున్నాడంటే కుర్రోడు, తెలిసే ఉంటుంది ఆయన గురించి మీకు. ఎక్కడో అమ్మాయిని చూసి వచ్చాడంటలేండి. ఇప్పుడు ఆ గోడంతా మనం చెప్పుకోలేము. అమ్మ నన్ను అంట పెట్టుకుని పోతున్నాడు. వెళ్ళాల్సిందే మనం అన్నాడు. రే నాయన ఎందుకురా వాళ్ళతో మనకి? లేదు లేదు, ఆమె దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆమెతో మాట్లాడాల్సిందే. పెట్టుకున్నాడు గొడవ. సరే పదండి అనుకుని పోతున్నారు అనమాట. ఈ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చిందో గ్యాప్ వచ్చింది. ముగ్గురు కలిసిపోతున్నారు కదా, తల్లి తండ్రి వారితో పాటు ఈ మనుషుడు. వెళ్ళే ఈ మార్గాల్లో మరి వీళ్ళ మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చిందో వాళ్ళు కొంచెం ముందవటం, ఈయన కొంచెం వేరే అవటం జరిగింది. ఈ వేరే అయ్యేటువంటి సమయానికి బొబ్బరించుకుంటూ వచ్చిందంట ఒక సింహం. అండ్ సింహం గాండ్రెత్తి ఎంతవరకు వినపడాలా? ఏ ఏ ఏ డిస్టెన్స్ వరకు వినపడిద్ది అది గాండ్రిస్తే కదా? కొంత ఐడియా ఉంది మనకి. సుమారుగా మీటర్లు దాటి వెళ్తుంటుంది దాని శబ్దం.
మరి ఈ విచిత్రం ఎలాగ జరిగిందో నిజంగా మనకు తెలియరాల. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతాం, ఆ తర్వాత మరలా ముందుకు వెళ్ళబోతున్నాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూశాను. కాబట్టి ఏమను చూసి వచ్చాడు, ఆమె కోసం ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం చేసేటప్పుడు 5వ వచనంలో ద్రాక్ష తోట ఒకటి వస్తుంది. ద్రాక్ష తోట దగ్గర ఏం జరుగుతుందో చదువుతాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుకుంటూ వచ్చిందంట. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గాండ్రించుకుంటూ వస్తుంది సింహం. అది గర్జించిందంటే ఒకటే ఒక విషయం, వేటాడటానికి సిద్ధంగా ఉందని. శక్తి కొలత పోరాడుతుంది బొబ్బరు పెట్టేటువంటి సింహం. కాబట్టి గాండ్రించుకుంటూ మీదకి వచ్చేసిందంట. ఎలాగని చీల్చేసాడంటే దాన్ని ఒక మేకను పట్టుకొని దాని యొక్క దవడలు పట్టుకొని చీల్చేసినట్టుగా కొదమ సింహాన్ని చీల్చగలిగేటువంటి వాడిగా కనపరచబడ్డాడు గ్రంథంలో. ఏం జరిగింది? దేవుని ఆత్మ ఒక మనుషుని దేహంలో నివాసం చేస్తే, వసిస్తే, ఆత్మచేత నింపబడితే మనుషుడికి అనుగ్రహించబడేటువంటి శక్తి ఎలాగుంటుందో చెప్పాడు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఏ లెవెల్లో ఉంటుందో గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మరోసారి కింద భాగంలో చదివితే 6వ వచనంలో యెహోవా ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ. యెహోవా ఆత్మ అన్న, దేవుని ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, ఆత్మ అన్న ఎలాగున పర్యాయ పదాలుగా ఉపయోగించబడినటువంటి పదము. యెహోవా ఆత్మ అన్నాడు పాత నిబంధనలో, అదే పరిశుద్ధాత్మని క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ అని అన్నాడు. కాబట్టి యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు దాన్ని చేసినది తన తల్లితోనైనను తండ్రితోనైనను చెప్పలేదు. వగైరే సంగతులు మాట్లాడేసేసి ఏం చేశాడు పరిశుద్ధాత్మ? ఏమి చేయగలటువంటి శక్తివంతుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ. సింహాన్ని సైతాన్ని చేల్చగలిగినటువంటి శక్తిని ప్రసాదించగలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ. అనంత జ్ఞానవంతులై ఉన్నారు పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదివితే, నీటిని పురుషుడితో కొలవటము, త్రాసుతో పర్వతాలను తోచటము, నేల యొక్క మన్నును త్రాసులో తోచగలిగినటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చి యెహోవా ఆత్మకు నేర్పగలిగిన వాడు ఎవడు? ఈ రోజున ఎంత ప్రశాంతంగా మనము ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగించగలుగుతున్నామంటే ఇది బ్యాలెన్స్డ్ అన్నమాట. ఏ వెయిట్ ఎక్కడ పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెట్టాడు. అందుకని ఎలాగన అనట్లేదు, ఎలాగన అంటలా. బ్యాలెన్స్ తప్పిందనుకో తలక్రిందులు అవుతుంది, భూమి తలక్రిందులు అవుతుంది, ఇలాగ తిరుగుతుంది. మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ సృష్టి యావత్తును బ్యాలెన్సింగ్ చేశాడంట. ఎవరిని ఉపయోగించి? పరిశుద్ధాత్మ యొక్క సహకారాన్ని ఉపయోగించి. 40వ అధ్యాయం 12వ వచనంలాగా రాయబడి ఉంటుంది, తన పుడిసిటిలో నీటిని కొలిసిన వాడు ఎవడు? ఎలాగని కొలిసాడంట. ఇది ఎక్కడుంటే భారతదేశానికి ఈ తీరాన బంగాళాఖాతము ఇక్కడుంటే ఇది సెట్ అవుతుంది. పసిఫిక్ మహాసముద్రం ఆ స్థలంలో ఉంటే సెట్ అవుతుంది. హిందూ మహాసముద్రము ఇటువైపు తమిళనాడుకి ఈ ప్రాంతంలో ఉంటే సెట్ అవుతుంది. ఇదంతా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఎక్కడ ఏది పెట్టాలో, ఎంత పెట్టాలో దాన్ని అమర్చుకుంటూ వచ్చినటువంటి జ్ఞానం పరిశుద్ధాత్ముడి చేత జరిగినటువంటి కార్యం ఇది. పర్వతాలను ఎక్కడ పెట్టాలో అక్కడ, నీటిని ఎక్కడ పెట్టాలో అక్కడ, భూమి మీద మొన్నంత ఉండాలో అక్కడ అంత పెట్టుకుంటూ తన జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి వారు పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇటువంటి పరిశుద్ధాత్మ బొబ్బర్లు పెట్టగలిగినటువంటి, సింహాన్ని చేల్చగలిగినటువంటి ప్రేరణ కలిగించగలిగిన వాడు.
ఏది ఎక్కడ ఉండాలో, ఎంత ఉండాలో పరిమాణాన్ని కొలిసి అలాగనే పెంచగలిగినటువంటి వాడై ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మానవ బలహీనతలు ఎలాగుంటాయో వాటిని సైతము మహోన్నతులైనటువంటి దేవుని సమ్ముఖానికి తీసుకెళ్ళటానికి నిరంతరం నువ్వు ఎప్పుడైనా మొరపెట్టు, ఏ విషయానికైనా మొరపెట్టు. ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో నువ్వు పెడుతున్నటువంటి నీ మొరలను దేవుని సమ్ముఖానికి తీసుకెళ్ళగలిగినటువంటి మహనీయుడు పరిశుద్ధాత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలాగా రాయబడి ఉంటుంది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఒకనాడు సంసోనుకి సహాయం చేస్తే ఎలాగుందో, ఈ రోజున తన బిడ్డలైనటువంటి వారికి సహాయం చేయటం కోసం ఉద్దేశించబడినటువంటి వారు అలాంటి శక్తిమంతులై ఉంటే, అటువంటి జ్ఞానవంతులై ఉంటే నిజంగా ఈ జీవితానికి ఎంత భరోసా. మేకపిల్లలు చీల్చినట్టు చీల్చాడంట సింహాన్ని. అద్భుతమైనటువంటి జ్ఞానంతో అమర్చిపెట్టాడంటే సృష్టి యావత్తును. అటువంటి వాడు మన బలహీనతలను చూసి మన మూలుగులను ఉచ్చరింప శక్యము కానటువంటి వాటిని దేవుని సమ్ముఖానికి తీసుకెళ్ళటానికి సహాయం చేస్తున్నాడంట. అటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన దానిని బట్టి నీ దేహంలో నివసించడానికి ఉద్దేశించబడ్డాడు. ఇది పొందినటువంటి మేలు. ఇది ఏం మేలు పొందుకుందాం బాప్తిసం పొందితే? పరిశుద్ధాత్మ నీ దేహంలో నివసించడానికి దేవుడి ఏర్పాట్లు రెడీ చేసేసాడు. క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఇంతమ్మా ఇంకొక 40 నిమిషాల అలా ఏం కాదులేండి, 10 నిమిషాలు తొందరగా చదివి ముగించేపోతాను. చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఒక్కసారి వచ్చి ప్రేరేపిస్తేనే కలిగిన మహాద్భుతమైనటువంటి శక్తిమంతుడిగా కనపడుతున్నటువంటి సంసోను నిత్యము నీతో పాటు ఉండటం కోసం అనుగ్రహించబడినటువంటి భాగ్యము ఎట్టిదో అలా వచ్చి కొన్నిసార్లు అలాగెళ్ళిపోయేవాడట పరిశుద్ధాత్మ. పాత నిబంధన గ్రంథంలో అవసరాన్ని బట్టి పంపబడేవాడు, అవసరాన్ని బట్టి కార్యాలు చేసేవాడు, అవసరాన్ని బట్టి ప్రేరేపించేవాడు, అవసరాన్ని బట్టి మానవ అతీతమైనటువంటి కార్యాలు జరిగించిన వాడు పరిశుద్ధాత్మ. కానీ క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినటువంటి మనుషులకు విడనాడుకోకుండా కలిసి ఏదో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేవాడిగా కాకోకుండా నీలో నివసించడానికి, నీ దేహంలో వసించడానికి, నిత్యము నీతో ఉండటానికి, నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయటం కోసము ఇలాంటి శక్తివంతులు, జ్ఞానవంతులు, పరమ నుంచి పంపించబడినటువంటి దేవత్వం కలిగిన వాడు నీలో వసించటానికి, ఉండటానికి అనుమతులు ఇవ్వబడ్డాయి బాప్తిసం పొందిన దానిని బట్టి. సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలని కోరుకుంటారు సహజంగా మనుషులు. ఆ రోజున ప్రభు సంఘంగా ఏర్పడి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారని గుర్తించినటువంటి ఒకడు వచ్చి, ఇదేదో బాగుంది, నాకు కూడా ఉంటే బాగుంటుంది ఈ పవరు, ఎంత ఇస్తే వస్తుంది పవరు, ఎంత పెడతావు ఏంటి, పరిశుద్ధాత్మను కొనటానికి ఎంత పెడతావు? ఒకడొచ్చి అడుగుతున్నాడు అనమాట. బాప్తిసం పొందుతున్నటువంటి మనుషుల మీదకి పరిశుద్ధాత్మను ఆ రోజున నేరుగా కనిపించేవాడంట. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినట్టుగా కనపడేదంట. చూశాడు మనుషుడు, ఆశ్చర్యపోయాడు. నేనే గారడి అని అనుకుంటే, అమ్మో ఇది నా గారడికి ఇది పనిచేయదు అనుకున్నాడు. ఏదో ఒకటి చేసేసి ఆ పవర్స్ను కొనేయాలని ఆలోచించేస్తాడు. పరిశుద్ధాత్మ తనకు కూడా అనుగ్రహించబడాలని కోరుకొని డబ్బు పెట్టని సిద్ధపడతాడు. పట్టుకొని వచ్చాడని సంచి. ఏంట్రా బాబు అని అన్నారు. పరిశుద్ధాత్మ కావాలండి. ఇది మనీతో అమ్మేది కాదు, ఇది
అపోస్తుల కార్యాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో డబ్బు పెట్టి ఏ మనుషుడు పరిశుద్ధాత్మను తనతో పాటు ఉంచుకోవటానికి, తనలో నివసించటానికి మనుషుడు చేయగలిగినటువంటి ఏ ప్రయత్నమైనా కుదరదు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో లాగా రాయబడి ఉంటుంది. 17వ వచనం నుంచి చదువుతాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారంట. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి, పెద్దడా గారడీయోడు అన్నమాట, ఎందుకులేండి ఆయన గురించి మాట్లాడటం, గారడీయోడు అన్నాడు, అంతవరకు మాట్లాడేద్దాం. గారడీయోడు అంటే ఏంటి అర్థం? మాయలోడు అని అర్థం. చక్కగా చెప్పారు అక్క చెల్లెమని ఎవరు కానీ. పెద్ద మాయలోడు. ఏ మాయ చేస్తాడు? ఏదో ఒక మాయ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఏదో భ్రమపరుచుకుంటా, గొప్ప అనుకుంటా, ప్రజలందరిలో తానే ఒక విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ప్రదర్శించబడుకుంటున్నటువంటి ఈ మాయలోడు మనుషులు చేతులు ఉంచుతున్నారంట. పేతురు అపోస్తులు పరిశుద్ధాత్మ అనుగ్రహించబట్టని చూసి, ఇదేదో బాగుంది, సూపర్ న్యాచురల్ పవర్ లాగా ఉంది, మానవ అతీతమైన శక్తి లాగా ఉంది, ఇది కూడా ఉంటే మన అంబుల పొద్దులో ఇది కూడా చేరితే ఇంకెంత కొంచెం స్ట్రాంగ్ అయింది, ఇంకొంతమందిని మోసం చేయటానికి అనుకున్నాడు అనుకుంటా. వచ్చేసి అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు? చదువుతాం 19వ వచనంలో, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు ఇచ్చేయండి. దాంట్లో ఏముందిలే బాబు, నేరుగా కాదు, ఇంటికి వచ్చి అప్పు చేసి తీసుకెళ్ళదు కానీ నాకు ఇంటికి రామని అనలాళ్ళు. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి, ఇది వరం రా బాబు, డబ్బుతో కొనేది కాదు ఇది, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఎవడు ఏం తీసుకొస్తే వస్తాడు పరిశుద్ధాత్మ, ఏది పెడితే నీతో వసించడానికి ఇష్టపడతాడు పరిశుద్ధాత్మ. అపారమైనటువంటి శక్తిమంతుడు, మహా అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు, మానవ యొక్క బాధల నిమిత్తము మనపక్షంగా ఆదరణ కలిగించడం కోసం దేవునికి విజ్ఞాపన చేసే ఈ పరిశుద్ధాత్మ నువ్వేం పెడితే, డబ్బు తీసుకొని వచ్చాడట, నాకు కూడా వేయండి అని, పోతావు అని అన్నారు. ఈ వెండి నీతో పోతుంది, ఘోరమైన దుష్కార్యంలో ఉన్నపో చస్తావు, పరిశుద్ధాత్మ ఎలాగను కొనాలని ట్రై చేస్తే. అటువంటి మహా అద్భుతమైనటువంటి వరము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుట చేత మానవాళికి అనుగ్రహించబడింది. ఇది మేలు. ఆనాడు అలాగని అద్భుతమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఈ రోజున నాతో, మనతో, క్రీస్తు యేసునందు చేర్చబడినటువంటి ప్రజలతో నివసించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి వరం పరిశుద్ధాత్మ. నెంబర్ 3, దేవుని రాజ్యంలో పౌరులుగా తీర్చుతుంది బాప్తిసం పొందినటువంటి వ్యక్తులను. దేవుని రాజ్యంలో వారు పౌరులు, సందర్శకులు కాదు. విజిటర్స్ వేరే, సిటిజన్స్ వేరే, పర్యాటకులు వేరే, పౌరులుగా ఉండేటువంటి వారు వేరే. ఏదైనా ఒక రాజ్యంలో పౌరులు ఉంటారు, బయట నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి వ్యక్తిత్వం, ఆ భాగ్యము బాప్తిసం పొందినటువంటి వ్యక్తులకు ఉంటుంది. సొలొమోను యొక్క రాజ్యంలో పౌరులుగా ఉండటం వేరు, సందర్శకులుగా ఉండటం వేరు. లోకమందు అదొక సువర్ణ యుగం, బంగారు యుగం అంటారు. రాతి యుగము, వెండి యుగము, బంగారు యుగం అని చెప్పినట్టుగా ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో మహా అద్భుతమైనటువంటి సమయం ఏదన్నా ఉన్నదంటే అది సొలొమోను పరిపాలన చేసినటువంటి కాలాన్ని గురించి చెప్తుంది చరిత్ర. వాళ్ళ వైభోగం అద్భుతం, పరిపాలన అద్భుతం, జ్ఞానం అద్భుతం. ఏ కొదువు లేనటువంటి ప్రజలుగా తీర్చిదిద్దబడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారుగా ఉంటారు సొలొమోను యొక్క కాలంలో.
కాబట్టి అంత అత్యద్భుతమైనటువంటి రాజ్యం ఎలాగుంటుందో, పరిపాలన చేసే రాజు ఎలాగుంటాడో ఒక్కసారి కళ్ళతో చూసొద్దామని పనిగట్టుకొని పోయేవాళ్ళంట. ఏంటి సొలొమోనా? రాజ్యాలకి ఆయన వంటి జ్ఞానవంతుడు ఎవడూ లేడనేటువంటి వార్త దేశాలకు వెళ్ళినప్పుడు అసలు ఏంటి సొలొమోను, ఏంటి యొక్క యూదుల రాజు, ఆ రాజ్యం అలాగుంటుంది పనిగట్టుకొని వచ్చిందంట. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చదివితే, తూర్పు దేశం నుంచి షాబా దేశపు రాణి సొలొమోను యొక్క వైభోగాన్ని చూడటానికి వచ్చిందంట. చూసింది, మైమరిసిపోయింది, పరిశీలించింది, అన్నిటినీ చూసింది. మహాద్భుతం. ఆయన కూర్చునే సీటు, ఆయన ఉపయోగించేటువంటి త్రాగటానికి ఉపయోగించే పానీయ పాత్ర, తన కోసం కనిపెట్టుకొని ఉంటున్నటువంటి పనివారు, తన సామ్రాజ్యంలో పనిచేసినటువంటి సేవకుల కొరకు వేసినటువంటి సిట్టింగు. ఈ రోజున మిమ్మల్ని ఎక్కడెక్కడ కూర్చోబెట్టాలండి, దయతో మన్నించండి. సొలొమోను ఎలా కాదు, తన సేవకుడు కూర్చున్న అది మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి రాజుల కంటే ఉన్నతమైనటువంటి సీటింగ్ వేసేవాడు. మైమరిసిపోయి మాట్లాడతారు. అసలు నీ సేవకులు కూర్చునే సీట్లు ఏంటి, నీకు కలిగిన సింహాసనం ఏంటి, ఈ బంగారం ఏంటి, ఈ బలులేంటి, విస్మయం కలుగుతుంది నాకు అన్నది. ఏమ్మా ఉండిపోతావా, ఉంటే మాత్రం ఉండేస్తారా మీరు అన్నట్టుగా ఉంది. పర్యాటకురాలివి, చూడటానికి వచ్చావు, వెళ్ళిపోతావు. పౌరసత్వం రాలా. పౌరుడు ఎక్కడ పుట్టినవాడు. నువ్వు ఎక్కడో షాబా దేశం నుంచి వస్తే నువ్వు ఎప్పుడూ బయట దానిలాగానే ఉంటావు. ఇంట పుట్టినవాడు, దేశంలో పుట్టినవాడు, ఆ స్థలంలో పుట్టినవాడు. దేవుని రాజ్యంలోనికి పౌరులు ఎవరవుతారు? దేవుని ఇంటిలో పుట్టినవాడు. దేవుని ఇల్లు అని దేవుడు ఒకటి నిర్ధారణ చేశాడు, ఇది నా ఇల్లు. కాబట్టి ఆ ఇల్లు ఏంటనే సంగతులు ఇప్పుడు ఆలోచన చేయడానికి వాళ్ళ పాడుతాం. సంఘము దేవుని యొక్క ఇల్లై ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, క్షమించండి 3వ అధ్యాయంలో 6వ వచనంలాగా రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసు చేత స్థాపించబడినది, కట్టబడింది, దానికి ఆయనే శిరస్సుగా నియమించబడినటువంటి ఏదైతే ఉందో అది ఆయన ఇల్లు, దేవుడు వసించేటువంటి ఇల్లు. ఆ ఇంటిలో జన్మించిన వాడు దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరపట్టిన ఎడల మనమే క్రీస్తు యేసునందు చేర్చబడినటువంటి సమూహం ఒకటి ఉంది కదా, సంఘము అని అన్నాడు. ఆ సంఘము దేవుని ఇల్లై ఉంటుంది. ఆ ఇంటిలో పుట్టినవాడు. నువ్వు ఎక్కడంటే అక్కడ జన్మించిన వాడు దేవుని కుమారుడై ఉండే అవకాశం ఉండదు. కాబట్టి పౌరుడుకు పర్యాటకులకు తేడా ఉంటుంది. పౌరుడికి స్వాస్థ్యం ఉంటుంది, పౌరసత్వం ఉంటుంది. రాజ్యంలో ఉన్న దానిని బట్టి పౌరసత్వం ఉంటుంది. ఇది భూసంబంధమైనటువంటి పౌరసత్వం కాదు. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 20వ వచనం చదివేసి మనం ముగించేబోతున్నాం. 20 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20, ఫిలిప్పీ 3:20లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. నువ్వు ఎక్కడ పౌరుడువు? భూమి మీద మనుషులు అతిశయపడతా ఉంటుంటారు, మాకు అక్కడ కార్డు వస్తే బాగుండు. ఎక్కడ కార్డు? అక్కడ ఫ్రీ బస్ అన్నప్పుడు అక్కడ కార్డు, ఇక్కడ ఫ్రీ బస్ అంటే ఇక్కడ కార్డు, ఇక్కడ అక్కడ కార్డు కాదు, గ్రీన్ కార్డు అంటే అక్కడ కార్డు. ఓహ్, కానీ ఈ స్థలంలో పౌరసత్వాన్ని సంపాదించుకోవటం దేవుని ఇంటిలో పుట్టిన వాడికి మాత్రమే సొంతం.
కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత తీసివేయబడి లోకంలో కాదు ఈ పౌరసత్వం. ఈ పౌరసత్వం కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత తీసివేయబడే పౌరసత్వం కాదు. ఇది నిశ్చలమైన, నిరంతరమైన, శాశ్వతమైనటువంటి ఒక వైభోగాన్ని అనుభవించగలిగినటువంటి పౌరసత్వము పరమలోకంలో. ఇప్పుడు ఎక్కడ పౌరులు అయ్యారు మీరు? బాప్తిసం పొందిన దానిని బట్టి నీ పౌరసత్వం ఎక్కడ? నా పౌరసత్వం ఎక్కడ? బాప్తిసం పొందిన వాని యొక్క పౌరసత్వము పరమందు ఉంది. పరలోకమా, పరలోక నివాసులారా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాల సంగతులు మాట్లాడుతున్నా. కాబట్టి నీ పిలుపు వేరు, నీ స్థలం వేరు, నీ ఆధిక్యతలు వేరు. కాకపోతే లోకమంది చూసే మనుషులకి ఏం కనపడతారు? ఆ బాప్తిసం పొందారంట, అప్పుడు అట్టున్నారు, ఇప్పుడు అట్టు ఉన్నారు, ఇంకా మరి ఇబ్బందులు అవుతున్నాయి. నీకేం తెలుసు దేవుని ఏర్పాట్ల గురించి? నువ్వు ఏం పొందుకున్నావని తెలుసు. ఎదుటివానికి తెలియనటువంటి విషయాలు మనుషుడు గ్రహించాల్సిన అవసరం ఉంది. పాపక్షమాపణ, దేవుని ఎదుట ప్రాణం దక్కించుకోవటానికి ఏ మనుషుడు ఎంత పెట్టినా ఉపేక్షించిన దేవుడు క్రీస్తు యేసునందు పాపక్షమాపణ ఉచితంగా అనుగ్రహించాడు. ఇది నీకు మేలు, నీ భాగ్యం అని అన్నాడు. మొదటి మేలు. 2, అపారమైనటువంటి శక్తివంతులైనటువంటి వారు, జ్ఞానవంతులు, మన ప్రతి బలహీనతల్లో సహాయం చేయటం కోసం, నాతో పాటు నిరంతరం ఉండటం కోసం పంపించబడినటువంటి పరిశుద్ధాత్మ నాతో సదాకాలం ఉండటానికి ఉద్దేశించబడినటువంటి వాడై ఉన్నాడు. అది వరం బాప్తిసం పొందిన వారికి. 3, నీ పౌరసత్వము భూ సంబంధమైనది కాదు, సిటిజన్షిప్ మారింది. హెవెన్లీ సిటిజన్షిప్. భూ సంబంధమైనటువంటి పౌరసత్వం కొంతకాలానికి పోతుంది, దేశం మారితే పోతుంది, ప్రాణం పోతే పోతుంది. హెవెన్లీ సిటిజన్షిప్ ఇది మారదు, ఎల్లకాలం నిలిచి ఉంటుంది. అలాంటి మహత్తరమైనటువంటి భాగ్యము బాప్తిసం పొందిన దాన్ని బట్టి మనకు కలిగింది. ఆ సంతోషంలో జరుగుతున్న కార్యక్రమం ఇది. చూసే కన్నులకు తెలియదు ఇది ఎందుకు జరుగుతుందో, ఎందుకు ఇంత ఏర్పాట్లో, ఎందుకు ఈ వేడుకో. ఇది అనుభవించే మనుషులకు తెలిసిద్ది. తను పొందిన రక్షణ బట్టి. ఒక రోజున నపుంసకుడు ఫిలిప్తు చేత బాప్తిసం పొంది తన హృదయంలో పట్టజాలినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంతోషంతో బయటకు వస్తాడు. సంతోషించుచు అంటాడు. ఏంటి ఆయనకు కలిగిన సంతోషం? బాప్తిసం నందు తనకు కలిగినటువంటి మేలును బట్టి. కాబట్టి మేలు కుటుంబం అనుభవిస్తుంది. పరమ తండ్రి ఇలాగే ఈ కుటుంబాన్ని నిరంతరం ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి పరుచుకుంటూ, తోడ్పాటుని, సహకారాన్ని అనుగ్రహించుకుంటూ, ప్రభు సంఘంలో తమ వంతుగా తాము నిరంతరము తాము చేయగలిగినటువంటి పరిచర్య ధర్మాన్ని మన సహోదరులు జరిగించి మరింతగా దేవునికి మహిమకరంగా తమ జీవితాలను మలుచుకోవాలని మేము ఆశిస్తూ, ఈ కుటుంబ పక్షంగా ఎంతో మీరందరూ ప్రేమ చూపించిన వారై చేరొచ్చారు. ఒకవేళ కొద్ది సమయం ఎక్కువైతే దయతో మన్నించండి. ఇప్పటి వరకు విని సహకరించిన మీలో ప్రతి వారికి, ఆయా స్థలాల్లో పనిచేస్తున్నటువంటి దైవజనులకు, స్థానిక సంఘం యొక్క దైవజనులైనటువంటి సహోదరులకు, అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని ఎలాగన నిర్వర్తించి తమ సంతోషాన్ని వెల్లడిపరచుకోవటానికి కేంద్రమైనటువంటి రామన్నయ్య గారు, మేరక్క గారి కుటుంబాలకు వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.